గుడ్ ఈవినింగ్ డియర్ ఆల్ జెడ్పే ఫ్యామిలీ. సార్, ఎవరికైతే యాడ్ ఫండ్ అవ్వడం లేదో ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. యాడ్ ఫండ్ అవ్వకుండా ఇలా స్టేటస్ ఎర్రర్ అని వస్తుంటుంది, ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని వస్తుంటుంది. ఇలా వచ్చిన వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, ఖచ్చితంగా మీకు యాడ్ ఫండ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది. దీనికి అంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా జరుగుతుంది. మీకు మ్యాక్సిమం ఈ ప్రాబ్లం వల్ల అయితే క్లియర్ అవుతుంది. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అనేది కనపడుతుంది కదా, ఈ క్రోమ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దీని మీద ఇలాగ క్లిక్ ఇచ్చి పట్టుకోండి, అంటే హోల్డ్ చేయండి ట్యాప్ చేసి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ అనేది వచ్చినాయి. యాప్ ఇన్ఫో క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే స్టోరేజ్ అండ్ చార్జ్ అని ఒకటి ఉంది కదా, దీన్ని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు కనపడుతున్నాయి. క్లియర్ ఛార్జ్, దీన్ని క్లియర్ చేసేయండి. నెక్స్ట్ క్లియర్ స్టోరేజ్, ఈ క్లియర్ స్టోరేజ్ కూడా ఇక్కడ మీకు ఏదైతే డాటా కనపడుతుందో ఈ డాటా మొత్తం పోతుంది అన్నట్టు. అంటే మీరు క్రోమ్లో ఏదైతే డౌన్లోడ్ చేశారో అది మొత్తం పోతుంది. క్లియర్ డాటా కొట్టేసేయండి. డన్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఖచ్చితంగా యాడ్ ఫండ్ అనేది మళ్ళీ ట్రై చేయండి. నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు అంటే నా ఫోన్లో ఆల్రెడీ ప్రాబ్లం లేదు, బట్ ఇలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేయండి. మీరు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఓల్డ్ ప్రాసెస్ మెథడ్ 1 తీసుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చేయండి. ఇది అర్థం కాకుండా చదవండి. ఆటోమేటిక్గా మీ డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ ఉందో లేదో అది కూడా చెక్ చేసుకోండి ఒక్కసారి. ఇక్కడ నేను మొత్తం డేటా తీసేసిన కాబట్టి నాకు జిమెయిల్ అడిగింది. మీకు ఖచ్చితంగా ఇలాగ పేమెంట్ గెట్వే అనేది కనపడుతుంది. లోడ్ అవుతుంది నాకు. చూడండి, ఈ విధంగా మీకు పేమెంట్ గెట్వే అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, వర్క్ జరుగుతుంది. ఇది జెడ్పే ప్రాబ్లం కాదు. యాప్ ఫుల్ ఫెడ్జ్డ్గా రన్ వర్కింగ్లో ఉంది, కాకపోతే మన ఫోన్లో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఖచ్చితంగా యూపీఐ కాకుండా ప్రస్తుతానికి క్యూఆర్ కోడే తీసుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ప్రాసెస్ తెలుసు కదా, దీన్ని చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా మీ టీం వాళ్ళకి ఇన్ఫామ్ ఇవ్వండి. ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో ప్రతి ఒక్కరూ దీన్ని చేసుకోండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి.